श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈ వారం సప్తకోణ కళా జ్ఞానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఊర్ధ్వ కోణకి ఆరుద్ర, స్వాతి, శతభిషం అని 3 నక్షత్రములు ఉండి చతురస్రాకారముగా 4, 13, 22, 31వ తారీఖులలో జన్మించిన వారికి ముఖ్యమైన సంఖ్య రాహు సంఖ్య 4. ఆ 4కు ఆధిపత్యం వహిస్తున్న రాహువుకు పరమాత్మ అంశ దుర్గాదేవి. ఓం ఐం దుం దుర్గాదేవి అయి నమః అనుకున్న వెంటనే దుర్గతులన్నీ పటాపంచలైపోతాయి. అటువంటి దుర్గామాతని మంగళవారం రోజు ఆరాధించండి. ఆ దుర్గాదేవిని చిత్రించేటప్పుడు కూడా ఆ తల్లిని మంత్ర జపంతో చిత్రించగలిగితే, బ్రహ్మీ ముహూర్తాన చిత్రించగలిగితే, ఈ ఓం ఐం ధుం అని బీజాక్షర విస్ఫోటనముతో ప్రద్యుమ్న అనే కాంతిని, వెలుగుని ఆ కనుపాపలలో నింపి మన ఇంట ప్రతిష్ఠించుకోగలిగితే ఎటువంటి రాహుదోషములున్నను, కేతు దోషములున్నను తప్పకుండా తొలగి తీరుతాయి. అటువంటి రాహుఛాయ సర్పతత్వం కలది. మహామహా చక్రవర్తులే రాహుగ్రస్తులై సత్యహరిశ్చంద్రుడు లాంటి వారు భార్యను అమ్ముకొని కాటి కాపరి అయిన రోజులు వచ్చినాయి. ఆ రాహు ప్రభావం అలాంటిది. అటువంటి 4వ సంఖ్య దుర్గాదేవి సంఖ్య మహాశ్రేష్టమైనది, విశిష్టమైనది, దురదృష్టకరమైనది మాత్రం కాదు. ఈ రాహు ఇచ్చేంత హఠాత్తు అదృష్టాన్ని మరే గ్రహము ఇవ్వదు. కాబట్టి లాటరీలలో, జూదంలో గెలవాలన్నా కూడా ఈ రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహత కలిగితేనే మనకు ఆ యోగ్యత ఉంది అని అర్థం. ఇక్కడ మరొక మర్మం దాగింది. ఈ సప్తకోణములలో ముఖ్యమైన ఆధిపత్యం రాహు యొక్క సంఖ్య 4. సప్త అంటే త్రినక్షత్రములు, 4 అంకెలు కలిపితే 7 అని సంఖ్య, కేతువు సంఖ్య. ఇది కాలసర్పయోగమైంది. 7, 4 అనే సంఖ్య సంగమమైతే వారి జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. ఆలస్యంగా వివాహం అవుతుంటుంది, సంతాన యోగం ఆలస్యం అవుతుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, రోజుకో మాట, రోజుకో పూట గడపాల్సి వస్తుంది. ఆ రాహుకేతువుల యొక్క ఛాయ అలాంటిది, నీడ అలాంటిది. అటువంటి ఛాయ నుండి బయటపడటానికి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి.
ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగి మనం పులుపును గనక దానం చేస్తే ఈ రాహు కేతువులకు ఛాయాగ్రహములకు ఇష్టమైనది పులుపే. కాబట్టి పులిహార కానివ్వండి, లెమన్ రైస్ కానివ్వండి, మంగళవారం రోజున నలుగురికి ఈ పులుపు అనే అన్నము దానం చేయండి. మీలోని పులుపు అనే రాహు దోషము, ఛాయా దోషము తప్పకుండా తొలగిపోతుంది. రాహు సంకేతము కలవారు, వారికి ఆధిపత్యం కల పరమాత్మ అంశ సునకముతో ఉన్న కాలభైరవుడు. ఆ కాలభైరవుడికి కూడా 4 చేతులు ఉంటాయి. ఆయన వాహనమైన సునకము కనక వర్షాన్ని కురిపిస్తుంది. నమ్మకము అని దృఢమైన సంకల్పాన్ని కల్పిస్తుంది. ప్రపంచంలో నమ్మకానికి ముఖ్యమైన సంకేతము జీవి సునకము మాత్రమే. ఆ సునక ముద్రని ఇలా చేస్తూ, ఈ ముద్ర సునక ముద్ర, ఈ 2 చేతులను కనక సునక అనే ముద్రగా భావిస్తూ భవ భవ భౌ భౌమనే తత్వముతో భవ భవ శరవణ భవ, భవ భవ శరవణ భవ అంటూ ఈ తంత్రముద్రని చేసి చూడండి. ఎటువంటి దోషములున్నను ఈ సునకము యొక్క భవ అనే శబ్ద తరంగములతో భూత ప్రేత పిశాచాదులు కూడా పక్కకి తొలగి మీకు రాజమార్గాన్ని కల్పిస్తాయి. ఈ ఆరుద్ర నక్షత్రం వారికి 13వ తారీఖున పుట్టిన వారికి 18 సంవత్సరాలు పోరాటంతో అనేక సమస్యలతో జీవితం గడుస్తుంది. శారీరకంగా మానసికంగా అలసిపోకుండా అంతవరకు పోరాడిన వీరికి హఠాత్తుగా రాహు యొక్క అదృష్ట యోగం కలుగుతుంది. దుర్గాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణం వీరిపైన కలుగుతుంది. అక్కడి నుండి సమస్యలు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టి మెల్లమెల్లగా జీవితాన ఒక్కొక్క మెట్టుని అధిరోహిస్తూ అదృష్టాన్ని కైవసం చేసుకుంటూ వీరి మనస్సును మేధస్సును పెంపొందింప చేసుకుంటూ రాజమార్గాన పయనిస్తారు. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. విజయాల్ని సాధించడమే కాదు, ధనాన్ని కూడా పోగు చేస్తారు. వీరి సంతతి కోసం తను కష్టపడ్డట్టు వారు కష్టపడకూడదు అని తాపత్రయంతో పోరాడి పోరాడి ధనం పోగు చేస్తుంటారు. కానీ వీరికున్న చెడు గుణం ఏమిటంటే, చెడు మాటలు విని అనవసరమైన ఆలోచనలతో బుర్రను పాడు చేసుకుంటుంటారు. తమ వాదనే గొప్పదని వాదిస్తుంటారు. అహం అన్నది అప్పుడప్పుడు వీరిని దెబ్బతీస్తుంటుంది. ఆ అహాన్ని వదులుకొని మనం మంచి చెడు ఏదో నిర్ణయించుకొని ముందడుగు వేయాలి. ఆలోచనతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతే ఆచరించాలి. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. జిహ్వాగ్రే వసతి లక్ష్మి, జిహ్వేన నా సాధ్యతే బంధు మిత్ర శత్రు అన్నారు. అంటే జిహ్వ అగ్రమున లక్ష్మీదేవి నివసిస్తుంది. జిహ్వ మధ్య భాగమున వాగ్దేవి ఉంది. సప్త స్వరాలను మీటుతుంది. మనం మాట్లాడే ప్రతి అక్షరం ఆ తల్లి యొక్క వాక్కు, ఆ వాగ్దేవి యొక్క శబ్ద తరంగాలు. ఆ శబ్ద తరంగాలు బయటకు రావాలన్నా పార్వతీ యొక్క శక్తి మనకు అందాలి. ఈ విధంగా ఈ విశుద్ధ చక్రము నుండి జిహ్వ అగ్రము వరకు త్రిశక్తుల నిలయం. నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడకూడదు. ఆచితూచి మాట్లాడాలి. ఆలోచన
ఆ తర్వాత ఆచరణ, ఆ తర్వాతే మాట ఉండాలి. ఆ విధంగా వాక్శుద్ధి కలిగి ఉంటే లక్ష్మి మీ ఇంటనే కాదు, మీ నోట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ వాక్కే, మీ పలుకే బంగారమై తీరుతుంది. 4వ తారీఖు 22వ తారీఖున పుట్టినవారు, స్వాతి నక్షత్రాన పుట్టినవారు రాహుదశకు సంబంధించిన వారు కాబట్టి ఆ రాహు యొక్క దోషమును తొలగించుకోవాలంటే వీరి జంతు వర్గము గేదె. ఆ గేదెలకు శనివారం రోజు ఆహారాన్ని ఇవ్వండి. వీరి యొక్క పక్షివర్గము నెమలి. నెమలితో పాటు ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని కానీ, శివ కుటుంబం కానీ, సరస్వతి చిత్రాన్ని కానీ మనం ఇంట ప్రతిష్ఠించుకోగలిగితే ఎటువంటి సర్పదోషములు, నరఘోష అన్నది మీ ఇంట